హాయ్ ఫ్రెండ్స్, ఈజీగా సింపుల్గా అయిపోయి రవ్వ లడ్లు చేసేసుకుందాము. నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి కాగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ బాగా వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ బాగా వేయించుకొని ఉన్న తర్వాత అదే ప్యాన్లో ఇంకా కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని అదే ప్యాన్లోని మనం మళ్ళీ రవ్వ వేయించుకోవాలి ఫ్రెండ్స్. రవ్వ వేయించుకొని బాగా రవ్వ కొంచెం కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత బాగా వేగిపోయింది. ఇప్పుడు చక్కెర వేసుకోవాలి. చక్కెర అంటే 1 కప్పు రవ్వకి 1 కప్పు చక్కెర వేసుకొని అది కూడా బాగా మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. కలుపుకుంటూ ఉండాలి. అలానే బాగా కలుపుకున్న తర్వాత ఇంకొక ప్లేట్లోకి వేసుకుందాము. రవ్వ వేసుకున్న తర్వాత నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాము. ఇక్కడ మా షవరి వచ్చి నేను చేస్తాను మమ్మీ, నేను చేస్తాను అని అంటున్నాడు. పిల్లలకు అప్పుడప్పుడు చేయనిస్తూ ఉండాలి. వాళ్ళకు కూడా తెలుస్తుంది మనం ఏం చేస్తున్నామో ఏంటిదో అని వాళ్ళకు కూడా తెలుస్తుంది. అందుకే నేను ఏం పట్టుకున్నాను కలుపు అని చెప్పాను. మళ్ళీ నేను తీసుకొని నేను కలుపుతున్నాను. అలా నెయ్యి కలిసిపోయాక డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకొని కూడా మనం మంచిగా కలుపుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కలుపుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చగా వేడి చేసిన పాలు, కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలు అందులో కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండాలి. ఒకటేసారి వేయొద్దు, కొంచెం కొంచెంగా వేస్తూ ఉండాలి. ఇవి లడ్డు వస్తలేదు, అందుకే ఇంకా కొంచెం వేసాను. వేసి కలిపాను. కలిపితే ఇప్పుడు లడ్డు వస్తుంది. ఇగో చూడండి, లడ్డు అయితే వస్తుంది. మా రవ్వ లడ్లు అయితే రెడీ అయిపోయాయండి. మా శౌర్య కోసం తీసుకెళ్ళి పెట్టాను. వాడు తింటున్నాడు. వానికైతే రవ్వ లడ్లు నచ్చాయండి. మీకు కూడా నచ్చాయో లేదో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.